ఎన్నడూ తరిగిపోని పరసంబంధమైన ప్రేమను తప్పనిసరిగా కలిగి ఉండవలెను. ప్రేమ మరణమంత బలమైనది అని లేఖనములు తెలియజేస్తున్నవి. ఏ విధముగా అయితే మరణము ఏ ఒక్క వ్యక్తిని వదిలివేయకుండా ప్రతి ఒక్కరికి సంభవించునో, అదే విధముగా పరసంబంధమైన ప్రేమ మానవాళిలోని ఒక్క వ్యక్తిని కూడా వదిలివేయకుండా ప్రేమించును. నూతన నిబంధనలో యేసు మరణమును జయించెను. కావున పరసంబంధమైన ప్రేమ మరణము కంటే బహుబలమైనది అని ఇప్పుడు మనము చెప్పవచ్చును. శిలువ ద్వారా యేసు భూ సంబంధమైన జీవితంలో ప్రదర్శించిన దేవుని ప్రేమను ఎటువంటి మరణకరమైన పాపము అయినా తీసుకువచ్చు మరణమైన ద్వేషము, కోపము మరియు మనిషి యొక్క ఆత్మ సంబంధమైన మరణము జయించలేవు. చీకటిలో వెలిగే పరసంబంధమైన ప్రేమ యొక్క వెలుగును చీకటి ఎంత మాత్రము గ్రహించదు. అవును, శరీరము ఓడిపోయెను, ఎందుకనగా అది నిరంతరము సిలువ వేయబడెను. కాబట్టి శరీరము మరియు దాని ఇచ్చలు నిరంతరము ద్వేషింపబడి మరియు సిలువ వేయబడినప్పుడు మాత్రమే ఆ కఠినమైన తెర చినిగిపోవును. అవును, ఇప్పుడు మనము ఈ పరసంబంధమైన ప్రేమతో ప్రేమించగలము. ఎవరైతే ఇటువంటి పోల్చలేని పరసంబంధమైన ప్రేమ తనలో తరిగిపోవచ్చున్నదని గ్రహించినట్లయితే మరియు ఆ ప్రేమను తిరిగి పొందుటకు ఎంత వెల అయినా చెల్లించుటకు దుఃఖపడెదరో, అటువంటి వారికి సిలువ యొక్క ఉపదేశము ప్రత్యక్షపరచబడును. శరీరము ద్వారా నూతనమైన మరియు జీవము గల మార్గములోనికి ప్రవేశించును. ఈ రోజులలో అనేక మంది విశ్వాసులు ప్రత్యేకముగా ఎవరైతే పరిశుద్ధత గురించి బోధించెదరో అటువంటి వారి ప్రేమ తమ సొంత గుంపుకు మాత్రమే పరిమితము చేయుదురు. వారి సొంత గుంపు పట్ల చెడుగా మాట్లాడరు. అయితే ఇతర విశ్వాసులు లేక చెడు విషయాలను ఆసక్తితో వినేవారి గురించి వారు చెడుగా మాట్లాడెదరు. నీ జీవితంలో ఇటువంటి పరిస్థితిని నీవు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? దానిని అతి కొద్దిగా అయినా కనుగొనండి. మరణము వారు ఎటువంటి వారైనప్పటికీ అది వారిని పరిపాలించును. ప్రతి ఒక్కరికి మనము ప్రదర్శించు ప్రేమ మరణము కంటే మరి ఎక్కువైన శక్తి కలిగినది. మనము ఆ ప్రేమను కోరుకొనవలెను. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.